ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ పాటికే భారీ వర్షాలు కురిసి వరదలు కూడా రావాలి. కానీ ఆ పరిస్థితి లేదు. వానల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇవాళ వాతావరణం ఎలా ఉందో తెలుసుకుందాం. వర్షాలు పడితే ఇబ్బందే. రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు, రైతుల పంటలు నీట మునగడాలు, ఇలా చాలా నష్టాలుంటాయి. కానీ ఆ వానలే పడకపోతే భూగర్భ జలాలు నిండవు. అలా నిండకపోతే సంవత్సరమంతా నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. ఢిల్లీ, చెన్నై, బెంగళూరులో ఇలాంటి సమస్యలను చూస్తూనే ఉన్నాం. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల నీటి కొరత ఉంది. అందువల్ల వానాకాలంలో వానలు పడాల్సిందే. కర్ణాటక, కేరళ తీరం దగ్గర ఓ ద్రోణి ఉంది. దానివల్ల జూన్ 21 నుంచి 5 రోజుల పాటు తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర యానంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని భారత వాతావరణ విభాగం చెప్పింది. పిడుగులు కూడా పడతాయని, వాన పడే సమయంలో గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. శాటిలైట్ లైవ్స్ అంచనాల ప్రకారం ఇవాళ 2 రాష్ట్రాల్లో రోజంతా మేఘాలు కమ్ముకుంటాయి. సాయంత్రం 5 తర్వాత ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్రలో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. రాత్రి 12 వరకు వాతావరణం ఈ విధంగానే ఉంటుంది. తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా ప్రాంతాల్లో మేఘాల వల్ల ఎక్కడా అంతగా ఎండ ఉండదు. గాలి వేగం బంగాళాఖాతంలో గంటకు 23 నుంచి 39 కిలోమీటర్లు వేస్తోంది. ఏపీలో గంటకు 12 నుండి 21 కిలోమీటర్ల వేగంతో వేస్తోంది. కాగా రాయలసీమలో గాలి వేగం బాగా ఎక్కువగా ఉంటుంది. తెలంగాణలో గంటకు 11 నుంచి 16 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తోంది. ఈ గాలి వేగం వల్ల ఇవాళ మేఘాలు వస్తూ పోతూ ఉంటాయి. తెలంగాణలో కనిష్టంగా 32 డిగ్రీల సెల్సియస్ ఎండ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో 37 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఇవాళ తీర ప్రాంతం మొత్తం వేడిగా ఉంటుంది. అయితే గాలి వల్ల ఉక్కపోతగా అనిపించకపోగా ఇవాళ తేమ ఎక్కువగా ఉంది. ఉత్తర తెలంగాణలో తేమ ఎక్కువగా ఉంటుంది. అందువల్లే అక్కడ వాన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవాళ ప్రయాణాలు చేసే వాళ్లకు, టూర్లకు వెళ్లే వారికి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.